కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రంలో నూతన అదనపు మిషనరీస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా పాల్గొన్న నాయకులు అధికారులు. ప్రభుత్వ కిడ్నీ డయాలసిస్ లో భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ కంపెనీ సహాయ సహకారాలతో బుధవారం అదనపు బెడ్లు అదనపు మిషనరీస్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారత దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సహకారంతో ప్రారంభమై ఈరోజు ఈ ప్రాంత ప్రజలకే కాకుండా సుదూర ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతుందని, అలాగే ప్రస్తుతం ఈ డయాలసిస్ అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ నాయకులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రాజపొడి వెంకట సాయికృష్ణ కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మనం బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో జూన్ 2023న ఒక డయాలసిస్ యూనిట్ని రెడీ చేసుకోవడం జరిగింది. అయితే ఈ బెల్ వాళ్ళు ఏదైతే ఇనిషియల్గా 8 బెడ్స్ ఇచ్చినారు, 8 యూనిట్స్ ఇచ్చినారు మనకు డయాలసిస్కి. మళ్ళీ ఫర్దర్ మనకు ఈ 23 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 10,000 మంది ఇక్కడ డయాలసిస్ చేసుకోవడం జరిగింది. సో మనకి ఇక్కడ చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు, మన బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి కూడా కాకుండా. మనకి ఇంకా కూడా రిక్వైర్మెంట్ ఉందని వాళ్ళకి ఫర్దర్ లెటర్ పెట్టినాము. దానివల్ల వాళ్ళు మళ్ళీ ఒక అదనంగా 6 మిషన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా కాకుండా మన ఈ హాస్పిటల్ ఈ యూనిట్కి ఒక బోరు, మోటారు ఇవి కూడా రిక్వైర్మెంట్ ఉండడం, అవి కూడా జనరేటర్, ఇవన్నీ కూడా వాళ్ళు ఫర్దర్ శాంక్షన్ చేస్తామని తెలియపరచడం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి యాక్చువల్గా మా పెద్దలు గోవిందరెడ్డి సార్ కూడా రావాల్సింది, అత్యవసర కారణం వల్ల రాలేదు. ఈరోజు మా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి అన్న గారు, వైస్ చైర్మన్ సాయి గారు అండ్ గోపాల్ స్వామి అన్న గారు, సీనన్న, ఎద్దారెడ్డి అన్న, అందరూ లీడర్స్ అందరం కలిసి కూడా మేము ఈరోజు ఈ 6 యూనిట్స్ ఏవైతే మిషన్స్ వచ్చాయో వాటిని కూడా వచ్చి సందర్శించడం జరిగింది. మేము ఈ విషయంగా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీ అందరికీ తెలుసు మా హస్బెండ్ డాక్టర్ వెంకట సుబ్బయ్య గారు, ఆయన ఆర్థోపెడిషియన్గా ప్రాక్టీస్ చేస్తున్న కాలంలో కూడా మన బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో ఫ్లూరోసిస్ ప్రాబ్లం, అంటే ఈ బీపీ షుగర్ల వలన ఎండ్ డిసీజ్గా కిడ్నీలు పాడవడమే కాకుండా మన బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఫ్లూరోసిస్ ప్రాబ్లం ఉండటం వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యి పేషెంట్స్ చాలామంది సఫర్ అవ్వటం గతంలో ఆయన చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఆయన ఎప్పుడూ అనేవాళ్ళు అనమాట, ఇక్కడ ఒక డయాలసిస్ యూనిట్ అవసరం ఉంది, ఎందుకంటే పేషెంట్స్ దూర ప్రాంతాల్లో నెల్లూరు కానీ, ప్రొద్దుటూరు కానీ, కడప కానీ వెళ్ళటము ఇవన్నీ కూడా ఆయన చెప్పేవాళ్ళు. ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన బ్రదర్ ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారని, ఆయన బెల్ కంపెనీ బెంగళూరులో ఆయన ఏజీఎంగా వర్క్ చేస్తున్న టైంలో వాళ్ళిద్దరు ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళ సుపీరియర్స్తో మాట్లాడి సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ కంపెనీ వాళ్ళను ఇక్కడ 2 crores ఇనిషియల్గా బిల్డింగ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాని మీద ఫర్దర్ ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ కావాలా, ఈ యూనిట్ బాగా రన్ అవ్వడం, ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి, బాగా ఇంట్రెస్ట్ తీసుకొని పేషెంట్స్ చూస్తున్నారు. అందువల్ల వాళ్ళు కూడా ఇది బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని ఫర్దర్గా కూడా మనకు మిషన్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల మేము ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే, ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవాలా, ఏ యొక్క ఆబ్జెక్టివ్తో మనం ఇది అందరికీ మంచి జరగాలని తీసుకొచ్చామో అది సక్సెస్ఫుల్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలా. డయాలసిస్ పేషెంట్స్ దూరభారం కాకుండా ఇక్కడే వచ్చి సర్వీసెస్ తీసుకోవాలని కూడా తెలియపరచడం జరిగింది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా బెల్ కంపెనీ వారికి మేము బద్వేల్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మేమందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వైస్ ప్రిన్సిపల్ చైర్మన్ సాయి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని కంపెనీ వాళ్ళతో మాట్లాడి దీన్ని అంతా కోఆర్డినేట్ చేసి ఈ అడిషనల్ మిషన్స్ తీసుకురావడంలో సాయి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ప్రత్యేకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.